హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ చూద్దాం. నిన్న ఆల్రెడీ నేను డివిజిబిలిటీ రూల్స్ ఓరల్గా చెప్పడం జరిగింది, అంటే ఓన్లీ ఆడియో రికార్డింగ్ చేశాను. అందులో 7 డివిజిబిలిటీ రూల్ని స్కిప్ చేశాను కదా. ఎందుకు స్కిప్ చేశాను అంటే అది మామూలుగా ఓరల్గా చెప్తే అర్థం కదండి. ఇప్పుడు చూడండి, డివిజిబిలిటీ రూల్లో ఫర్ ఎగ్జాంపుల్ 4 డిజిట్ నెంబర్ ఉందనుకోండి, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. 1729 ఇదేంటి రామానుజన్ నెంబర్, గుర్తుంచుకోండి 1729. ఇందులో ఫస్ట్ యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని డబుల్ చేయాలి. డబుల్ అంటే 2తో మల్టిప్లై చేయాలి. 9 2 18. ఈ 18ని ఈ 3 డిజిట్స్ నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా. 12 - 8 4, 6 - 1 5 1. ఇప్పుడు దీన్ని 7తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఓకేనా. 7 2 14, మళ్ళీ 7 2 14, 7తో డివిజిబుల్ అయింది కదా. సో 1729 కూడా 7తోని డివిజిబుల్ అవుతుంది. చూద్దామా. 7 2 14, రిమైండర్ 3 32, 7 4 28, 32 - 28 అంటే 4. నెక్స్ట్ 9 తీసుకొస్తే 7 7 49. సో డివిజిబుల్ అయిందా, అయింది. ఇది ఎప్పుడు 3 డిజిట్స్ కానీ 4 డిజిట్స్ కానీ ఉన్నప్పుడు అట్లా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 446 ఉందనుకో, ఇప్పుడు లాస్ట్ డిజిట్ని ఏం చేయాలి, డబుల్ చేయాలి. 6 2 12, 44లో నుండి 12 పోతే 4 - 2 2, 4 - 1 3, 32 కదా. 32 అనేది 7 టేబుల్లో రాదు కాబట్టి 446 కూడా డివిజిబుల్ కాదు. చెక్ చేయండి. 4 డిజిట్స్ 3 డిజిట్ కాకుండా 6 డిజిట్స్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 అంతకన్నా ఎక్కువ, 1 7 6 1 4 2 ఇలా ఉందంటే ఫస్ట్ ఈ రైట్ నుండి 3 డిజిట్స్కి ఒక గ్రూప్గా డివైడ్ చేసుకోండి. చేసుకొని ఈ సెకండ్ గ్రూప్ నుండి ఫస్ట్ గ్రూప్ని సబ్ట్రాక్ట్ చేయండి. 6 - 2 4, 7 - 4 3, 1 - 1 0, 34. 34 7 టేబుల్లో వస్తుందా, రాదు. సో ఈ బిగ్ నెంబర్ కూడా 7తోని డివిజిబుల్ కాదు. కావాలంటే చూడండి, చెక్ కూడా చేద్దాం. ఓకేనా. 7 2 14, రిమైండర్ 3, నెక్స్ట్ 6 వస్తుంది. 7 5 35, రిమైండర్ 1, నెక్స్ట్ 1ని తీసుకురావాలి. 7 1 7, రిమైండర్ 4, మళ్ళీ నెక్స్ట్ 4ని తీసుకురావాలి. 44, 7 6 42, రిమైండర్ 2, మళ్ళీ లాస్ట్కి 2, 7 3 21. రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. అంటే దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. ఓకేనా. ఓకే, 6 నెంబర్స్ ఉంటే డివైడ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 7 8 9 6 4 2 1 2, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 8 నెంబర్స్ ఉన్నాయి అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ 3 నెంబర్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ గ్రూప్ సెకండ్ థర్డ్ గ్రూప్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా. 8 + 2 10, 9 2 290 వచ్చిందా. ఇప్పుడు 964లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయాలి. 4, 16 - 9 5, 8 - 2 6. ఇప్పుడు ఈ 654 డివైడ్ అవుతుందో చూడాలి. 3 డిజిట్ ఉంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా డివిజిబిలిటీ రూల్ ఏంటి, దీన్ని 2 చేత మల్టిప్లై చేయాలి. 4 2 8, 65లోకి వెళ్ళి 8 పోతే 57. అవునా. ఈ 57 అనే 7 టేబుల్లో వస్తుందా, రాదు. సో ఈ మొత్తం ఈ పెద్ద నెంబర్ ఉందా, ఒకసారి నెంబర్ రాయండి. 7 8 9 6 4 2 1 2 అనేది 7 చేత డివైడ్ కాదు. ఇది లాస్ట్ చెక్ చేద్దాం, ఇక్కడితో కంప్లీట్ అవుతుంది. చూడండి, క్లారిటీ రావాలి కదా ప్రతి దానికి, అందుకే 7 1 7, నెక్స్ట్ 8, 7 1 7 1 9 వస్తుంది. 7 2 14 5 వస్తుంది. 56, 7 8 56. నెక్స్ట్ 4ని తీసుకురావాలి. చాలామంది డివిజన్లో కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు 4ని తీసుకొచ్చిన తర్వాత 4 రాదు కదా. యాక్చువల్గా 7 0 0 అని రాసుకోవాలి. ఎట్ ఏ టైం 2 తీసుకోవద్దు. ఇప్పుడు ఒకేసారి మనం 2 తీసుకొచ్చుకున్నాం కాబట్టి క్వశ్చన్లో 0 పెట్టుకోవాలి. మళ్ళీ 7 6 42. నెక్స్ట్ ఏమొచ్చింది, 1ని తీసుకొస్తాం. 7 టేబుల్లో 1 వస్తుందా, రాదు. మళ్ళీ ఏం చేస్తున్నాం, ఎట్ ఏ టైం రెండింటిని కింది తీసుకొచ్చుకుంటున్నాం. సో మళ్ళీ ఇంకొక 0 పెట్టాలి. పెడితే 7 1 7, రిమైండర్ 5. అవునా. ఇప్పుడు 7తో డివిజిబుల్ అయిందా, కాలేదు. సో ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మనం 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఈ రూల్ ద్వారా ఈజీగా చూసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు 7 డివిజిబిలిటీ రూల్ అయితే పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య.